హాయ్ గాయ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మాత్రం జెన్యూన్గానే జాబ్ అప్డేట్స్ ఇస్తాను. జాబ్ అవైలబుల్లో ఉంటేనే లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీకు ఏ రిలేటెడ్ జాబ్స్ కావాలి, ఏ పాస్డ్ అవుట్స్ జాబ్స్ కావాలి, గ్యాప్ ఉన్నా సరే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలనేది కమెంట్ చేయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ప్రజెంట్ అయితే కాన్సెంట్రిక్స్లో అయితే ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ హైరింగ్ జరుగుతుంది. దాని జాబ్ డీటెయిల్స్కి వద్దాము. డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పర్పుల్ కలర్లో అప్లై ఫర్ జాబ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి యాక్చువల్ వెబ్సైట్కి వెళ్తుంది అండ్ మనం డీటెయిల్స్ చూద్దాము. సో ఇప్పుడైతే హైరింగ్ కాన్సెంట్రిక్స్లో అవుతుంది. దాని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. జాబ్ అలర్ట్ వచ్చేసి ఆపరేషన్స్ కాన్సెంట్రిక్ కోల్కతా మెయిన్ లొకేషన్ లాగా చూపించారు. కాన్సెంట్రిక్ ఈజ్ హైరింగ్ కస్టమర్ సర్వీసెస్ ఆర్ టెక్నికల్ సపోర్ట్ రిప్రజెంటేటివ్స్ ఇన్ కోల్కతా. ఓకే, హూ కెన్ అప్లై అంటే ఫ్రెషర్స్ కానీ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కూడా ఓకే అంట దీనికి ఎలిజిబిలిటీ. రోల్ ఓవర్ వ్యూ వచ్చి హ్యాండిల్ ఇన్బౌండ్ ఆర్ అవుట్బౌండ్ కాల్స్, ఈమెయిల్స్, చాట్. సో ఈ రిలేటెడ్ వర్క్ ఉంటుంది అండ్ ఆల్సో టెక్నికల్ ఆర్ కస్టమర్ సపోర్ట్ టెక్నికల్ వర్క్ ఉంటుంది అండ్ కాల్స్, ఈమెయిల్ వర్క్ డిఫరెంట్ రోల్స్లా ఉన్నాయన్నమాట మనకి. ఓకే, క్వారీస్ మెయింటైన్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అండ్ అక్యూరేస్ డాక్యుమెంటేషన్. ఇది మన రోల్ ఓవర్ వ్యూ అనమాట. సో దీనికి ఎక్స్పీరియన్స్ను ఓకే, లేకపోయినా ఓకే, ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ కూడా ఓకే. క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ ఎవరు అంటే గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. డిగ్రీ ఉంటే చాలు అండ్ అండర్ డిగ్రీ అంటే రీసెంట్ పాస్డ్ అవుట్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఓకే. ఎనీ డిసిప్లిన్ అన్నారు, ఎనీ డిగ్రీ ఓకే. గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంట. ఓకే, స్ట్రాంగ్ పీసీ నావిగేషన్ అండ్ మల్టీ టాస్కింగ్ ఇవన్నీ ఇచ్చారు మనకి వాళ్ళకి ఏంటి అనేది. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఓకే. ఓకే, మీకు ఇక్కడ లింక్ ఓపెన్ నేను చూపిస్తున్నాను కదా, యారో కింద మనకి ఒక లింక్ ఉంది కదా, లింక్ ఓపెన్ చేస్తే మనకి ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఫిల్ చేస్తే మనకి అప్లై అయిపోతుంది. ఇదైతే లింక్డ్ఇన్లో పోస్ట్ అయింది, సో నేను అది మీకు పెట్టాను. సో ఇది ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంకా మీకు ఫామ్ అంతా ఫిల్ చేసేస్తే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో తప్పకుండా అప్లై చేయండి గాయస్. అండ్ ఇంకోటి ఇది ఏంటి అంటే డైరెక్ట్ అసెస్మెంట్ అనమాట. స్టార్ట్ అసెస్మెంట్ నవ్వు మీద క్లిక్ చేస్తే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ లెటర్ కూడా రాసుకోవచ్చు మనం టైం తీసుకొని. పక్కన స్టార్ట్ అసెస్మెంట్ లెటర్ ఉంది కదా, అది లెటర్. సో డైరెక్ట్ అసెస్మెంట్ ఉంది. అసెస్మెంట్ రాస్తే క్లియర్ అయిందంటే మనకి జాబ్ వచ్చినట్టే. సో తప్పకుండా ఛాన్స్ మిస్ చేయకుండా అందరూ అప్లై చేయండి గాయస్. జాబ్ అలర్ట్స్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జెన్యూన్గా జాబ్ అప్డేట్స్ ఇస్తాను. జాబ్ 100% అది అవైలబుల్లో ఉంటేనే నేను మెన్షన్ చేస్తాను. సో గాయస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.